సార్ మనతో పాటు ప్రేరణ గారు వైస్ ప్రెసిడెంట్ హిందూ జనశక్తి దళిత్ యాక్టివిస్ట్ జాయిన్ అయ్యారు. ప్రేరణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే యా థ్యాంక్ యూ సో మచ్ అండి. మతం పేరుతో దాడులను మనం ఎలా చూడాలి ప్రేరణ గారు? అంటే అది చెప్పక ముందు అండి నేను మన ప్రేక్షకులకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫ్రైడే జరిగిన దాడి తర్వాత ఏమైంది ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పి ఈ వీర రాఘవరెడ్డి ఎవరో ఆ రెండు మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. యా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సేమ్ క్వశ్చన్. యా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో ఫ్రైడే రోజు 3 AM కి 3 in the morning రంగరాజన్ స్వామీజీ అండ్ ఫ్యామిలీ తిరిగి ప్రయాగ్రాజ్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు చిల్కూరు గుడికి. ఆ చిల్కూరు గుడిలోనే వాళ్ళ ఇల్లు అంతా ఉంది. 3 o'clock వచ్చి ఆయన నిద్రపోయారు. 7 o'clock కి ఈ వీర రాఘవ్ రెడ్డి అండ్ 25 members ని తీసుకొని ఆయన ఇంటికి వచ్చి దాడి చేశారు. ఇప్పుడు మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసారా? చూసానండి. దాంట్లో మగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అండ్ వాళ్ళు వేసుకునే బట్టలు కూడా మీరు చూస్తే కామ్యూనిస్ట్ లాగా నాక్సల్స్ పురాతన కాలంలో ప్రేరణ గారు సారీ టు ఇంటరప్ట్ యూ, అసలు సీసీటీవీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందండి? అదే మన వాళ్ళే తీశారు ఆ సీసీటీవీ ఫుటేజ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద పోలీస్. ఓకే, పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. ఓకే, వాళ్ళని ఐడెంటిఫై కూడా చేయాలండి, ఎందుకంటే ఓన్లీ వీర రాఘవ రెడ్డి ఒక్కడే లేదు దాంట్లో. 25 members ఆడవాళ్ళు అండ్ మెన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళందరూ ఆ నల్ల బట్టలు నాక్సలైట్స్ లాగా వేసుకొని దాని మీద కాషాయ అది వేసుకొని వచ్చాడు. సో ఫస్ట్ ఏమైంది, 7 o'clock కి వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళి వీళ్ళందరూ, ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో డాక్టర్ ఎంవి సౌందరరాజన్ వాళ్ళ నాన్నగారు, ఈస్ 89 years old. ఈ రిటైర్డ్ యాజ్ ద రిజిస్ట్రార్ ఆఫ్ ఉస్మానియా. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు డాక్టర్ సౌందరరాజన్ అండ్ డాక్టర్ రంగరాజన్. ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఈ 20 మంది 25 members వెళ్ళి ఆయన తలుపు కొట్టి మీతో మాట్లాడాలి అని చెప్తే రంగరాజన్ జీ ఇదే అన్నారు, నేను ప్రయాగ్రాజ్ నుంచి మార్నింగ్ నేను హైదరాబాద్ కి చేరాను, ఇప్పుడు నాకు ఐఎమ్ టైర్డ్, నేను ఇప్పుడు మీతో మాట్లాడలేను, కొద్దిసేపు రేపు ఎల్లుండి ఎప్పుడైనా రండి, విల్ టాక్. ఇది ఆయన చెప్పారు. వీళ్ళు లోపలికి వెళ్ళి ఆయన నిలబడి ఉంటే ఆయన కాల్ గుంజి they made him sit down on the floor. ఈ కేసు నేను ఫ్రైడే నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. మా హిందూ జనశక్తి, శివశక్తి, అమోక్ దేశపతి, దువాడ శివ అందరం మేము ఇది బయటికి రాకూడదు, ఎందుకంటే అప్పుడు రంగరాజన్ స్వామీజీ వాజ్ ఇన్ వెరీ డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్, షాక్ లో ఉన్నారు. ఇది బయటికి రాకూడదు, ప్రెస్ దాకా వెళ్ళకూడదు అనేసి చెప్తున్నారు. సో ఆయనని కాల్తో గుంజి భూమి మీద కూర్చోబెట్టి ఆయనని కొట్టుకుంటూ బూట్ కాళ్ళతో ఆయనని తన్నుకుంటూ ఆయన ఫేస్ ని స్లాప్ చేస్తూ ఆయనని పాటలు పాడుతూ, ఆ వీర రాఘవ రెడ్డికి ఒక ఒబ్సెషన్ ఉందండి, గోత్రాల ఒబ్సెషన్. ఎప్పుడు చూసినా ఇష్వాకు లినియేజ్ నుంచి వస్తాం. సారీ ప్రేరణ గారు, ఐ డిడ్ంట్ గెట్ యు. వీర రాఘవ రెడ్డికి అబ్సెషన్ అన్నారు? ఒబ్సెషన్, గోత్రాల ఒబ్సెషన్ ఉంది. ఓకే, వాడు వీడియో చేసిన గోత్రాల గురించి మాట్లాడుతాడు. అచ్చా, ఓకే. వీడియో అండ్ ఫేవరెట్ టాపిక్, మీరు రామరాజ్యం యూట్యూబ్ కూడా ఉంది, ఎప్పుడు గోత్రాల గురించి ఏదో పిచ్చి బాబుడు వాగుతూ ఉంటాడు, కాన్స్టిట్యూషన్ గురించి ఏదో వాగుతూ ఉంటాడు. ఎంత చదువుకొని ఉన్నదో నాకు తెలీదు, కానీ వాడు పద్యాలు పాడుతూ పాటలు పాడుతూ రంగరాజన్ స్వామిని స్లాప్ చేశాడు. మీరు వీడియోలు చూడండి. అంత సాడిజం ఎవరైనా చేస్తారో ఒక అర్చక స్వామికి, అయినా సీనియర్ సిటిజన్ 60+, ఒక ముస్లాన్ని పట్టుకొని అంత దారుణంగా బూట్ కాళ్ళతో తన్ని టంపల్ మీద స్లాప్స్ చేసి ఆయన లెఫ్ట్ ఐ మొత్తం బ్లాక్ అయి ఉంది. డాక్టర్ రంగరాజన్ హ్యాస్ డన్ హిస్ LLB. అందుకే ఆయనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండే వెళ్ళి మెడికల్ రిపోర్ట్ చేయించుకున్నారు, గవర్నమెంట్ మెడికల్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయడానికి ఉంటది అనేసి. ఆయనకి గాయాలు ఉన్నాయి, 2 కాళ్ళ మీద, పొట్ట మీద అండ్ చేతుల మీద అంత కొట్టారు. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో సండే 11 o'clock కి రిలీజ్ చేశారు. సండే వరకు ఎవరికీ తెలియదు ఇది అయ్యిందనేసి. కొందరు మేము హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాం, మాకే తెలుసు, రంగరాజన్ జీ మాకు చెప్పారు, మా ఆఫీస్కి వచ్చారు, మాకు అలా తెలిసింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ రంగరాజన్ దగ్గర నుంచి వచ్చింది.
స్వామీజీ మాకు చెప్పింది ఇదే, ఈ వాళ్ళు వచ్చి నా మీద దాడి చేశారు, నేను చాలా డిస్టర్బ్డ్ ఉండి నేను ఏం చేయాలి, హీ వాజ్ ఇన్ అబ్సల్యూట్ షాక్ అండ్ అన్నారు దట్ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకుండా చూడండి. సో మేము సండే వరకు కూడా అది ఎవరికి బయట రివీల్ చేయలేదు, ఏం పోస్ట్ పెట్టలేదు, ఏం చేయలేదు. సండే మార్నింగ్ 11 o'clock కి ఈ రామరాజ్యం వాళ్ళే వేరే వేరే యూట్యూబ్స్ నుంచి ఆయనని కొట్టే వీడియోస్ ఎడిటెడ్ పెట్టారు. కొట్టడం తీసేశారు, మాట్లాడడం, పాడడం, ఆయన మీద అరవడం. ఒక అర్చక స్వామి ఆయన మీద ఇట్లా ఫింగర్స్ ఇట్లా చూపించుకొని తిట్టుకుంటూ ఆ వీడియోస్ రిలీజ్ చేశారండి, వాళ్ళే రిలీజ్ చేశారు. అప్పుడు డాక్టర్ సౌందరరాజన్ హ్యాడ్ టు డూ అ ప్రెస్ రిలీజ్ అండ్ దట్ ఈస్ అ ప్రెస్ రిలీజ్ మీ అందరికి చేరిండొచ్చు, న్యూస్ ఛానల్స్ కి అందరికి. సో ఈ వీరరాఘవ రెడ్డి ఎవరు అంటే, ఈ వీరరాఘవ రెడ్డి రాజమండ్రి దగ్గర ఉండే ఒక ప్రాంతం ఉంది, ఆనపర్తి రెసిడెంట్, తను ఆంధ్ర నుంచి. అండ్ తనకి నేను ముందు చెప్పినట్టు గోత్రాలకు ఇచ్చి ఉంది. అండ్ ఇష్వాకు వంశం అంటాడు, ఏదో కొత్తగా ప్రవర పెట్టుకున్నాడు. తనలాగా ఉండే కొద్దిగా రాడికల్ మైండ్ సెట్ వాళ్ళని హైర్ చేసుకున్నాడు. ఇప్పుడు మీ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మీరు చూస్తే అక్కడ ఉండే వాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు. ఆ జెంట్స్, ఆ లేడీస్ ఆ యూనిఫామ్ వేసుకొని, ఆ కాషాయ దండం వేసుకొని వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు. కొందరు బోధన్ నుంచి, కొందరు ఆంధ్ర నుంచి, కొందరు ఈ తెలంగాణ నుంచి వచ్చారు. అండ్ వాళ్ళందరూ కొట్టారు. ఈ వీరరాఘవ రెడ్డి చెప్పిన డైలాగ్ మీరు వింటే షాక్ అవుతారు. వాడు ఇంగ్లీష్ లో వాళ్ళ ముఠానికి ఏం చెప్పిండు, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ చెప్పంగానే ఆ 25 మెంబర్స్ ఆయనని కొట్టడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో కొట్టడం ఎడిట్ చేసేసి ఓన్లీ ఆయనని తిట్టు ఉండే వీడియో రిలీజ్ చేశారు. అందుకే చాలా మంది అనుకుంటున్నారు రంగరాజన్ స్వామి మీద ఆయన దాడి చేయలేదు, ఫిజికలీ అటాక్ చేయలేదు. కాదండి, ఐ వుడ్ లైక్ టు గో అండ్ రికార్డ్ టు సే దిస్ దట్ రంగరాజన్ స్వామీజీ ని వాళ్ళు కొట్టారు, ఫిజికల్ హార్మ్ చేశారు. ఆయన లెఫ్ట్ ఐ కి బ్లాక్ ఐ కూడా ఉంది. మీరు వీడియోలో చూస్తే ఆయన ఇట్లా కన్నుని ఇట్లా తుడుచుకుంటున్నారు. ఆయనకి కన్నుకి కూడా చాలా హారబుల్ గా తగిలింది. సో ఈ వీరరాఘవ రెడ్డి రామరాజ్యం అని సంస్థ 4 years బ్యాక్ పెట్టుకున్నాడు. దాని రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో షేక్పేట్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు వాళ్ళు. అండ్ అందరికి డొనేషన్స్ కూడా అడుగుతున్నాడు. సో హీ హాజ్ అ లాట్ ఆఫ్ డోనర్స్, విదేశాల నుంచి కూడా ఉండొచ్చు. ఇంతమంది 25 మెంబర్స్ కి యూనిఫామ్స్ ఇచ్చి, దాని తర్వాత పిచ్చి పిచ్చి కాన్స్టిట్యూషన్ లో లేని ఇంటర్ప్రిటేషన్స్ తను చెప్తాడు. గోత్రాల గురించి మాట్లాడతాడు, పద్యాలు పాడతాడు, రాగాలు తీస్తాడు, పాడుతూ కొట్టడానికి. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ నుంచి కొటేషన్స్ ఇస్తాడు. ఈ సెక్షన్ ఇది, ఆ సెక్షన్ అన్ని తప్పు ఇంటర్ప్రిటేషన్స్ చేస్తాడు. దేనికి కాన్స్టిట్యూషన్ కి సంబంధం లేనివి చెప్తాడు. కొత్త బిఎన్ఎస్ వచ్చింది తనకి, ఇంకా అది జ్ఞానంకి రాలేదు. అండ్ నెక్స్ట్ ఏం చెప్తాడు, భగవద్గీత నుంచి కొటేషన్స్ చెప్తాడు. భగవద్గీతకి వాడు చేసే ఈ ఫిజికల్ వారియన్స్ కి ఏం సంబంధం అండి? భగవద్గీత కోర్స్ ఇస్తా ఉన్నాడు వాడు. ఇలాంటి వాళ్ళని ఊరికి పోలీస్ వదలకూడదు. ఇన్ఫాక్ట్ మనం తెలంగాణ పోలీస్ కి వాళ్ళ యాక్షన్, ఇమీడియట్ యాక్షన్ విదిన్ 24 hours వాడిని అరెస్ట్ చేశారు. సో వాళ్ళని కృతజ్ఞతలు మేము ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ గాడ్ వాడిని ఆ రోజుకి రోజు మణికొండ నుంచి అరెస్ట్ చేశారు. కానీ తనతో ఉండే 25 మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేయాలి అని మా డిమాండ్. వి నీడ్ అ పబ్లిక్ అపాలజీ అండ్ వాడు చేసిన దాడికి తనకి కరెక్ట్ శిక్ష ఉండాలి. దిస్ వాజ్ అన్ అటెంప్ట్ టు మర్డర్. ఇది సింపుల్ గా కాదు. హీస్ 60+ years old. హీస్ అ సీనియర్ సిటిజన్. గట్టిగా తగిలినా సంథింగ్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిస్ లైఫ్. వాడు ట్రెస్పాస్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఫిజికల్ గా ఆయనని అటాక్ చేశారు, బండబూతులు వాడారు, కాలుతో తన్నారండి. 2 చేతుల మీద బూట్ కాలు పెట్టారు. ఆయనకి ఇట్లా బ్లూ మార్క్స్ ఉన్నాయి. మేము చూసింది మీకు చెప్తున్నాను. ప్రేరణ గారు, రాఘవరెడ్డి అంటే ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే, అంటే హిందూ ధర్మానికి
లోకి వెళితే గోత్రాస్ కానీ శ్లోకాస్ కానీ లేకపోతే భగవద్గీత కానీ ఈయన కొన్ని శ్లోకాస్ చెప్పారు, కొటేషన్స్ చెప్పారు అంటున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటండి? హిందూ ధర్మానికి అంటే దానికి రిలేట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నాకు ఇచ్చిన ఇది నాకు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఐఎమ్ నాట్ షూర్. కానీ తను మ్యూజిక్ లో గోల్డ్ మెడలిస్ట్ అని విన్నాను. ఏదో యూనివర్సిటీ నుంచి మ్యూజిక్ లో ఉంది క్వాలిఫికేషన్. బట్ హీ as far as my knowledge goes, he is not educated in LLB or LLM, క్రిమినల్ లా లేకపోతే ఇండియన్ లా గురించి ఏం చదువు చెయ్యలేదు. as far as I have heard is ఆయనకి మ్యూజిక్ నేర్చుకున్నాడు. అందుకే మీరు ఆ వీడియోలో చూస్తే హీస్ టాకింగ్ అబౌట్ లయ, హీస్ టాకింగ్ అబౌట్ రాగం అండ్ ఆల్ దట్ పాడుతున్నాడు. సో తను హిందూయిజం గురించి జ్ఞానం లేదని మనకు ఆల్రెడీ అర్థం అయిపోయింది. కాన్స్టిట్యూషన్ గురించి కూడా జ్ఞానం లేదు. ఆ గోత్రాలు మాట్లాడుతున్నాడు, ఆ జ్ఞానం కూడా లేదు. సో హీస్ బేసిక్లీ వెరీ ఇల్ ఇన్ఫార్మ్డ్ పర్సన్. అండ్ ఆయన స్వామీజీని కొట్టేటప్పుడు ఏం చెప్పారంటే, మీ అమ్మ నాన్న మిమ్మల్ని చిన్నప్పుడు కొట్టలేదు, వాళ్ళు కొట్టలేదు కాబట్టి మేము మిమ్మల్ని కొట్టి నేర్పిస్తున్నాం అంటాడు. ఓకే, అంటే వై ప్రేరణ గారు, వై ఓన్లీ రంగరాజన్ గారు చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు మాత్రమే ఎందుకు ఇప్పుడు టార్గెట్ చేశారు? ఎందుకంటే హీస్ అ సీనియర్ సిటిజన్, హీస్ అన్ ఓల్డ్ మ్యాన్. ఓకే, ఇట్స్ అ ఫ్రీ టెంపుల్, వంశపారికంగా వచ్చిన టెంపుల్ కదా ఇది. ఇది ఎండోమెంట్స్ లో లేదు, దేవాదాయ శాఖలో లేదు ఈ టెంపుల్. ఓకే, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎండోస్మెంట్ కింద రాదు, ఎండోమెంట్ కింద రాదు, వంశపారికంగా వచ్చింది. ఓకే, వాళ్ళ ఓన్ టెంపుల్ అది, ఎండోమెంట్స్ కింద రాదు. ఎండోమెంట్స్ దగ్గర వెళ్ళి ఒక అర్చక స్వామిని చేస్తే అక్కడ ఉండే పబ్లిక్ కూడా కొట్టేవాళ్ళు, పోలీస్ కూడా కొట్టేవాళ్ళు. ఓకే, ఇది వీళ్ళ టెంపుల్ కాబట్టి ముస్లింలు ఉంటారు కాబట్టి వాడు ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్ చూపించాడు. నిజంగా వాడికి మీరు రామరాజ్యం వెబ్సైట్ కి వెళ్తే తను ఒక ఓన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాడు. హైరార్కీ ఉంది, అంటే త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎలా వాడి సంస్థ ఉండాలో అలా అంతా పెట్టుకున్నాడు. సో ఇది మనం సైకాలజీలో మెసాయా కాంప్లెక్స్ అంటాం కదా. ఆ సైకాలజీ అంటే గుర్తొచ్చింది, ఏమైనా ప్రేరణ గారు ఆయనకి సైకలాజికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నట్టు ఏమైనా ఇప్పటి వరకు మనం ఏమైనా గుర్తించామా? నో ఇప్పుడు ఐ డోంట్ థింక్ హి హాస్ ఎనీ సైకలాజికల్ డిజార్డర్స్. కానీ పెంపకం గురించి అయితే నేను అంటా, ఆయన పెంపకం చాలా హారబుల్ చేశారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మొత్తం ఫ్యామిలీని తిట్టాలి ఈ పెంపకం కోసం. అండ్ ఎప్పుడు మన హిందూ గుడిల మీద, అర్చక స్వామి మీద, ఎవరి మీద అయినా దాడి జరిగితే మతి స్థిమితం లేదనేసి పెట్టేస్తారు. వీడు భగవద్గీత కోట్ చేస్తున్నాడు, వీడు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు, వీడు పద్యాలు చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. వీడిలో మతి స్థిమితం లేని వాడవుతాడు. You should take him into custody and ఏమైనా చర్యలు తీసుకోవాలి లీగల్లీ. అంటే ఇప్పుడు ప్రేరణ గారు అబ్నార్మల్ థింగ్స్ చేసే వాళ్ళందరినీ సైకలాజికల్ పేషెంట్స్ గానే మనం గుర్తిస్తూ ఉంటాము. డెఫినెట్ గా హీ ఈజ్ ఏ సైకలాజికల్ పేషెంట్. అంటే మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, if it's a psychological problematic person ఉన్నారంటే కాన్స్టిట్యూషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు? ఆ కాన్స్టిట్యూషన్ కూడా మీరు అన్నట్టు కాన్స్టిట్యూషన్ కూడా అన్ని రాంగే గైడ్ చేస్తున్నారు కదా, రాంగే చెప్తున్నారు. ఏది ప్రాపర్ గా అవేర్నెస్ లేదు ఆయనకు. ఆయనకి తెలిసిన Please give me 1 minute, I'll explain it to you. Okay. The thing is, constitution ni interpret తనకి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. He's interpreting it the way he wants. This requires some intellect అండి. కాన్స్టిట్యూషన్ ని మీరు నేను కూర్చొని ఇంటర్ప్రెట్ చేసుకోలేము. ఏదో స్టోరీ మనం అల్లుకోలేము. నీకు నాకు రాదు, ఎవరికైనా సామాన్య వాళ్ళకి రాదు. వాడు దాన్ని చదివి దాన్ని తనకి ఎలా అర్థమైందో దాని గురించి చెప్పి భగవద్గీతలో ఉండే శ్లోకాలు కోట్ చేస్తున్నాడు. సో అండ్ సో వర్స్, సో అండ్ సో చాప్టర్,
వాటి గురించి ప్రాబ్లమాటిక్ లేదనుకుంటానండి. ఎందుకంటే పాటలు పాడి ఎవరు కొడతారండి పద్యాలు అంటే పాడుకుంటూ? అంటే మీ ప్రేరణ గారు మీ ఇంటెన్షన్ నాకు అర్థమవుతోంది. ఏంటి అంటే ఆయన ఏం సైకలాజికల్ పేషెంట్ కాదు, ఆయనకి శిక్ష పడాల్సిందే సైకలాజికల్ పేషెంట్ అని పక్కన నాకు మీ ఇంటెన్షన్ అర్థమవుతోంది. ఇప్పుడు చాలా ఇలాంటి దాడులు చేసే వాళ్ళని కూడా సైకలాజికల్ ప్రాబ్లం. మా హిందువులకు దాటి జరిగితే వాడికి సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. ఇది కాదండి. దిస్ హ్యాస్ టు బి టేకెన్ ఆన్ ఫేస్ వాల్యూ. We డెఫినెట్ cannot brush it and say psychological problem అనేసి అండి. సైకలాజికల్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇన్ని బై హార్ట్ చేసి ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేయలేరు. ఇట్ రిక్వైర్స్ ఇంటెలెక్ట్, మెమరీ ఉండాలి. తనకి ఉంది కానీ అప్పుడు పర్వాటలు ఉంది. సైకలాజికల్ గా మనం మాట్లాడుకున్నామంటే పర్వాటలు చేస్తున్నాడు. రైట్.